టీవీ7 ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం, శుభోదయం. యోగిక్ పవర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గత 3 ఎపిసోడ్స్ నుంచి మనము గర్భిణీ స్త్రీలు చేయవలసిన ఆసనాలు, యోగాభ్యాసం గురించి మనం లోతుగా, వివరంగా, ముఖ్యంగా తెలుసుకుంటున్నాము. అయితే ఈ గర్భిణీ స్త్రీలు దినచర్య ఎలా ఉండాలనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. మనము చక్కటి ప్లాన్ అనేది ఏర్పరచుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు రెగ్యులర్గా మొదటి నెల ఎలా ఉండాలా, రెండో నెల ఎలా, మూడో నెల ఎలా అనేది మనం ప్లాన్ చేసుకుంటే మనం చక్కటి పండంటి బిడ్డను కనడమే కాదు, మనం హెల్దీగా, హ్యాపీగా ఉంటాము. గర్భం ధరించిన అనే భావన కూడా ఉండదు. మామూలుగా ఉండే వ్యక్తులు ఎలా ఉంటారో అలానే ఉంటారు. గర్భం ధరించకముందు ఎలా ఉన్నారు, ధరించిన తర్వాత ఎలా, డెలివరీ అయినాక కూడా మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. కాబట్టి మీరు చక్కటి ప్లాన్ చేసుకొని రెగ్యులర్గా మీరు ఏ సమయాలలో ఏమేమి ఆహారం తీసుకుంటే మంచిది అనే గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. మీరు గర్భం ధరించినప్పుడు మీకు విశ్రాంతి అనేది చాలా కావాలా. కాబట్టి హెల్దీగా ఉండాలంటే మీరు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలా. పెందల కడల్నే మీరు పడుకోవాలా. అంటే 8-9 గంటలకు మీరు పడుకుంటే మంచిది. ఉదయం ఎర్లీగా మీరు లేచి 5 గంటలకో 5:30కో లేచి మీరు ఈ ఆసనాలు, మెడిటేషను మీరు నిదానంగా, రిలాక్స్గా ప్రాక్టీస్ చేయండి. అంటే ఉదయం 5 గంటలకు లేవండి. లేచిన తర్వాత నార్మల్గా నేను చెప్పే విషయాలను మీరు ఎప్పుడైతే ఆచరిస్తారో మీకు పొద్దున్నే మీకు మోషన్ క్లియర్గా, బౌల్స్ అన్నీ క్లీన్గా ఉంటాయి. కాబట్టి ఉదయమే మీరు లేచిన తర్వాత టాయిలెట్కి వెళ్ళి ముఖం కడుక్కొని వెరీ రిలాక్స్గా, జెంటిల్గా, ప్రత్యేకంగా గర్భం ధరించిన తర్వాత ఇక్కడ నేర్పించే ఆసనాలు, సూక్ష్మ వ్యాయామం, ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తే చాలు. అందులో ముఖ్యంగా మీరు ముందుగా మీకు చేయగలిగితే సూక్ష్మ వ్యాయామం అంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసి ఇక్కడ నేర్పించిన ఆసనాలు చేయండి. అవి చేయడానికి దాదాపు ఒక 20 నిమిషాలు మీకు టైం పడుతుంది. అలానే ప్రాణాయామం చేయడానికి ఒక 10-15 నిమిషాల సమయం పడుతుంది. తర్వాత యోగ నిద్ర చేయండి. యోగ నిద్ర చేసిన తర్వాత మీరు అప్పుడు ఉదయం దాదాపు ఇవన్నీ చేయడానికి ఒక గంటన్నర టైం పడుతుంది. మీరు ఇక్కడ కుర్చీలో కూర్చొని పొద్దున్నే మీరు ఆ మెడిటేషన్, మీరు ఏం మెడిటేషన్ చేస్తున్నారు, సోమ మెడిటేషన్ చేస్తున్నారా, ఇంకా వేరే మెడిటేషన్ చేస్తున్నారా, సమాధి మెడిటేషన్ చేస్తున్నారా, లేకుంటే ఏం చేస్తున్నారో అవి ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా సమాధి ధ్యానము గురుముఖతగా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు చక్కటి ఫలితాన్ని వస్తాయి. కాబట్టి మీరు ఈ ఆసనాలు ఇవన్నీ అయిపోయాక ఒక 15-20 నిమిషాలు యోగ నిద్ర చేసినా పర్వాలా, మెడిటేషన్ చేసినా పర్వాలే. చేసిన తర్వాత మీరు ఉదయమే మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ కానీ, గోధుమ జ్యూస్ కానీ, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోండి. ముఖ్యంగా మీకు విన్నవించడం ఏంటంటే మీరు బయట నుండి వచ్చే కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీములు కానీ, బయట నుండి తెచ్చే ఫుడ్ కానీ, హోటల్ ఫుడ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ, మసాలా ఫుడ్ కానీ అలాంటి తినకండి. అలానే నాన్ వెజిటేరియన్ కూడా మనకు అవసరం లేదు. తర్వాత చాలామంది కాల్షియం కావాలి అంటారు. కాల్షియం తినడానికి గుడ్లు తినమంటారు. మీరు కాల్షియం కావాలంటే మీరు ఫ్రూట్స్ తినండి. తర్వాత గోధుమ గడ్డలు కూడా కాల్షియం ఉంటుంది. అన్నిట్లలో కూడా కాల్షియం ఉంటుంది. కాల్షియం నిజంగా కావాలా. తర్వాత ఫోలిక్ యాసిడ్ బాగా పెరగాల అని చెప్తుంటారు. కాబట్టి ఫ్రూట్స్ అవన్నీ తింటుంటే అందులో అన్ని రకాల విటమిన్స్ బాగా ఉంటాయి. కాబట్టి మీరు రెగ్యులర్గా పెరుగు తీసుకోండి. పాలకు బదులు పెరుగు మంచిది.
పాలు ఎందుకు అంటున్నానంటే అది ఈజీగా డైజెషన్ కావు. కాబట్టి పెరుగు అయితే మీకు కొంచెం డైజెషన్ అవుతుంది. పెరుగు తీసుకోండి, అందులో కూడా కాల్షియం ఉంటుంది. తర్వాత నువ్వుల ముద్దలు తినండి, తర్వాత ఖజూర్ తినండి, ఇవన్నిట్లో కూడా కాల్షియం ఉంటుంది. ఫ్రూట్స్లలో ఆకుకూరలు తినండి, తర్వాత పుల్లటి ఫ్రూట్స్ సంత్రాల లాంటి, మామిడి పండ్ల లాంటివి కూడా తినండి. అవన్నీ కూడా మీకు కావలసిన అన్ని రకాల ప్రోటీన్స్, మినరల్స్, ఎంజిమ్స్ అన్నీ ఉన్నాయి. మాంసకృతులు కూడా ఉన్నాయి, పిండి పదార్థాలు కూడా ఉన్నాయి. అన్నీ కూడా మనకు ఆకుకూరలలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని ఫ్రెష్ వెజిటేబుల్ తీసుకోండి, వెజిటేబుల్ తీసుకోండి. తర్వాత స్నానం చేయండి. అయితే గర్భిణిగా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. చేసిన తర్వాత మీరు కూర్చొని మీరు రెగ్యులర్గా గాయత్రి మంత్రాన్ని పఠించండి. గాయత్రి మంత్రాన్ని లేకుంటే ఓంకార మెడిటేషన్ చేయండి. మీరు మామూలుగా పూజలు చేసుకుంటే చేసుకోండి, వాటితో పాటుగా ఈ రెండు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత హెల్దీగా, మీ ముఖంలో ఎంత కళ వస్తుంది, మీ శరీరం ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు డెలివరీ అయినప్పుడు మీకు ఎలాంటి పెయిన్స్ ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అవన్నీ మినిమైజ్ అయిపోతాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు టైం టేబుల్ పెట్టుకొని మీరు మధ్యాహ్నం రైస్ కానీ చపాతీ, ఎక్కువ కూరగాయలు, సెమీ కుక్డ్ వెజిటేబుల్ తినండి. అలానే 4 గంటలకు మళ్ళీ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ ఫ్రూట్ తినండి, లేకపోతే కొంచెం రైస్ తినండి. అందులో ముడి రైస్ లాంటివి తింటే అందులో మీకు ప్రోటీన్స్ బాగా ఉంటాయి కాబట్టి తినండి. మీరు 6 గంటల లోపట్నే తినండి. సాయంత్రం హెల్దీగా తింటే హెల్దీగా జీర్ణం అవుతుంది. పెందల కడలో తీసుకోండి. అలానే మీకు సమయం చిక్కినప్పుడు భక్తి సినిమా కానీ, భక్తి ప్రోగ్రామ్స్ కానీ, టీవీలలో మంచి మంచి పుస్తకాలు, మహర్షుల పుస్తకాలు, మహాభారతము, రామాయణము, ఇవన్నీ భగవద్గీత, ఇలాంటి పుస్తకాలు చదవండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు ఏది చదువుతున్నారో, ఏది చేస్తున్నారో అవన్నీ కూడా మీ బేబీ వింటుంది. మీరు 4వ నెల వచ్చిన తర్వాత బేబీ వినడం మొదలు పెడుతుంది. కాబట్టి మనం చెప్తున్నారు, భక్త ప్రహ్లాదు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్నీ నేర్చుకున్నాడని, అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు మన పిల్లలు కూడా 4వ నెల నుంచి మనం చేసే ప్రతిదీ కూడా వింటుంటారు, చూస్తుంటారు. అన్నీ వాళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ మీ ద్వారా వాళ్ళకి అన్నీ చెందుతున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నెగటివ్ వర్డ్స్, నెగటివ్ ఫుడ్, నెగటివ్ థింకింగ్ రానియకండి. మీరు అంతా కూడా పాజిటివ్ యాక్టివిటీ, పాజిటివ్ ఫుడ్, పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ అలవర్చుకుంటే మీ పిల్లవాడు డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటాడు, జీనియస్గా ఉంటాడు. మీరు అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు గొప్పగా ఉంటాడు. కాబట్టి మీరు నేను చెప్పిన దినచర్యను రాసుకొని రెగ్యులర్గా పాటించండి. అయితే ఇప్పుడు మనం కొన్ని కొత్త ఆసనాలు నేర్చుకుంటాము. కేర్ఫుల్గా మీరు విని ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఆసన మొట్టమొదటిది మలాసన. అయితే ఈ మలాసన ఎలా చేయాలో మీకు ఇక్కడ చూపెడతాను. కేర్ఫుల్గా చూసి అర్థం చేసుకోండి. ఈ ఆసనాల వల్ల ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందికరంగా ఉండదు. తర్వాత సిజేరియన్ అవసరం ఉండదు. నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈ ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. అందులో ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఆసన మలాసన. ఇది ఎలా చేయాలో మీకు చూపెడతాను. కేర్ఫుల్గా చూసి అర్థం చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీగా ఉంటుంది. స్పెషల్గా డెలివరీ అప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు ఈ ఆసన చేస్తే డెలివరీ ఈజీగా అవుతుంది. ఎలాంటి శ్రమ లేకుండా డెలివరీ అవ్వడానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. మీరు ఇక్కడ ప్రాక్టికల్గా మేము చూపెడతాము, చూడండి. చూసి అర్థం చేసుకుని మీరు ముందుగానే ప్రాక్టీస్ చేయండి. మీరు గర్భం ధరించకముందు ఈ ఆసనాలన్నీ బాగా నేర్చుకుంటే
మీరు గర్భం ధరించిన తర్వాత డెలివరీ అప్పుడు కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. మీరు గర్భం ధరించిన అనే భావన కూడా ఉండదు. మీ శరీరం బరువు పెరుగుతుంది, అయినా కూడా మీకు ఎలాంటి భారం ఉండదు. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు శ్రమ అంటూ ఉండదు. ఇది మామూలుగా ఎలా చేయాలో చూడండి. కాళ్ళ మీద కూర్చుంటాము. పాదాల మీద కూర్చున్న తర్వాత 2 చేతులను మెల్లగా వెనక భాగం పెట్టేసి రెండింటిని లాక్ చేస్తాం. 2 పాదాలు చూశారు కదా, దగ్గరగా పెట్టిన తర్వాత మెల్లమెల్లగా ఎగ్జిల్ చేసుకుంటూ మాడు భాగాన్ని కింద ఆనించండి. మీరు వెనుక భాగం పెడితే మీకు చేతులు అందవు కాబట్టి కాళ్ళ దగ్గర 2 చేతులు కలపండి. ఎంతసేపు ఉంటారు? సుమారు 30 నుంచి 60 సెకండ్లు మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. ఎప్పుడైతే గాలి పీల్చుకోవాలనుకుంటారో పైకి రండి. మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి రండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు గర్భిణిగా ఉన్నప్పుడు గాలిని హోల్డ్ చేసి ఉండకూడదు, ఆపి ఉండకూడదు. మామూలుగా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. మెల్లగా మళ్ళీ పట్టుకొని నిదానంగా స్లోగా బెండ్ అవుతుండాలా. ఎప్పుడు కూడా ఫాస్ట్గా చేయకూడదు. ఇప్పటిదాకా మీరు ఏవైతే నేర్చుకున్నారో ఈ ఆసనాలన్నీ సులువుగా ఈజీగా చేయగలిగినప్పుడే మీకు మంచి ఫలితాన్ని పొందుతారు. దీనివల్ల మీ పొట్ట కండరాలు, తర్వాత థై మజిల్స్, హిప్ జాయింట్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతున్నాయి. కాబట్టి మీ పొట్ట కూడా స్ట్రెచ్ అవుతున్నది. దీన్ని మనము మలాసన అంటాం. మళ్ళీ గాలి పీల్చుకుంటూ మెల్లగా పైకి రండి. ఇది 3 లేక 4 సార్లు చేయండి. చేసిన తర్వాత కొంచెం మనకు ఆయాసం అనిపిస్తే విశ్రాంతి ఆసన. 2 కాళ్ళు స్ట్రెచ్ చేసి మామూలుగా చేతులు వెనక వైపు పెట్టేసి కాళ్ళు వెడలు పెట్టాలి. మామూలుగా కాకుండా మీకు కాళ్ళ మధ్యన 2 నుంచి 2.5 అడుగుల వెడల్పు ఉండాలా. ఇలా మీరు ఎప్పుడు కూడా ఈ పొజిషన్లో కూర్చోవడం వల్ల మీకు మంచి విశ్రాంతి పొందుతారు. మీరు ఈజీగా కింద కూర్చోగలుగుతారు. కాబట్టి మీరు కింద కూర్చొని మీ పనులు చేసుకుంటూ ఉంటుంటే మీకు అసలు ఎలాంటి శ్రమ అంటూ ఉండదు. శరీరానికి ఎక్సర్సైజ్ అనేది అవసరము. ఎక్సర్సైజ్ వల్ల మీ పొట్టలో ఉన్న బేబీ కూడా హెల్దీగా ఉంటారు, మీరు కూడా హెల్దీగా ఉంటారు. మీకు ఎలాంటి ఇబ్బందికరంగా ఉండవు. డైలీ బేబీ గ్రోత్ పెరుగుతుంటే మీ పొట్ట పెరుగుతుంటుంది, శరీర కండరాలు ఎక్స్పాండ్ అవుతుంటాయి. కాబట్టి కండరాలు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడు మీకు శ్రమ ఉండదు. మనం చేసే ప్రక్రియ అంతా కూడా మన కండరాలను, పొట్టను, హిప్ జాయింట్స్ను, పెల్విక్ రీజియను, చెస్ట్ అన్ని భాగాలను ఇది స్ట్రాంగ్గా తయారు చేయడానికి ఉపయోగపడే ఆసనాలను మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఆసన పేరు మలాసన. చూశారు కదా మలాసన. మరొకసారి ఈ మలాసన ఎలా చేయాలో చూపెడతాము, జాగ్రత్తగా చూడండి. అయితే ఇది మీరు ముందు నుండి ప్రాక్టీస్ చేస్తేనే మీరు చేయగలుగుతారు. మీరు గర్భం ధరించిన తర్వాత నేర్చుకుంటాను అంటే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ముందు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే డెలివరీ సమయంలో మీకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. బేబీ బయటికి రావడానికి గర్భసంచి నుంచి ఉపయోగపడుతుంది. తర్వాత బేబీ మూమెంట్స్ ముందుగా హెడ్ కిందికి రావాలంటారు. మనం ఇక్కడ చేసే ఆసనాలు ఇవన్నిటితో కూడా మన గర్భసంచి కూడా ఎక్స్పాండ్ అవుతుంది. బేబీ నార్మల్గా ఏ విధంగా రావాలనో ఆ విధంగానే బయటికి వచ్చేస్తాడు. తర్వాత మనకు ఈ నడుం భాగంలో, తర్వాత ఈ కండరాలు, థైస్లో, లెగ్స్లో ఇవన్నీ స్ట్రాంగ్ ఉండడం వల్ల మీ బాడీలో పెయిన్ అంటూ ఉండదు. కాబట్టి ఈ మలాసన చేయటం వల్ల సుఖప్రసవన జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సిజేరియన్ అంటూ అవసరం ఉండదు. కాబట్టి ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి.
మళ్ళీ గాలి పీల్చుకుంటూ కుడివైపుకు ఫేస్ పెట్టండి. మెల్లగా ఎడమ వైపు కాళ్ళను బెండ్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఆసనం నేర్చుకుంటాము, దాన్ని మర్కాటక ఆసనం. మర్కాటం అంటే కోతి. ఈ ఆసనంతో మీకు 8 ఆసనాలు నేర్పించాను. ఇవి రెగ్యులర్గా మీరు చేస్తుంటే మీకు మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మీరు ఆచరించినప్పుడు మీకు తెలుస్తుంది. ఏదైనా ముందుగా మీ అందరికీ నేను విన్నవించడం ఏంటంటే గురుముఖతగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రెగ్నెన్సీ కాకముందు నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి లాభాలు ఉంటాయి. అయితే ఈ మర్కాటాసన ఎలా చేయాలో మీకు చూపెడతాము. కేర్ఫుల్గా చూడండి, చూసి అర్థం చేసుకోండి. మామూలుగా శవాసనంలో పడుకోవాలి. శవాసనంలో పడుకున్న తర్వాత 2 కాళ్ళను ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత 2 చేతులను మీ భుజాల దగ్గర స్ట్రెయిట్గా పెట్టాలి. పెట్టిన తర్వాత మీరేం చేస్తారు, తలను కుడివైపుకు బెండ్ చేస్తారు, మీ మోకాలను ఎడమవైపుకు బెండ్ చేసి భూమిపైన పడుకోబెడతారు. చూశారు కదా, ఇలా పడుకోవడం వల్ల మీ పొట్ట కండరాలు ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అవుతుంది, ట్విస్ట్ అవుతున్నాయి. ఈ ట్విస్ట్ అవ్వడంతో మీకు మంచి లాభాలు ఉంటాయి. కండరాలు ముందుకు వెనుకకు ఇటుపక్క అటుపక్క జరగడంతో అవి స్ట్రాంగ్గా అవుతున్నాయి. రోజు మనం రెగ్యులర్గా చేయడం వల్ల ఇంకా స్ట్రాంగ్గా అవుతున్నాయి. ఇలా 30 నుంచి 60 సెకండ్ల తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మొఖాలను కుడివైపుకు పెట్టి తలను ఎడమవైపుకు చెయ్యి పక్కన బెండ్ చేసి కళ్ళు మూసుకొని ఈ బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉంటుంది. మీరు ఇటువైపు వచ్చినప్పుడు గాలి వదలండి, నార్మల్గా ఉన్నప్పుడు గాలి పీల్చుకోండి. మళ్ళీ గాలి పీల్చుకుంటూ కుడివైపుకు ఫేస్ పెట్టండి. మెల్లగా ఎడమ వైపు కాళ్ళను బెండ్ చేయండి. మళ్ళీ మెల్లగా తలను ఎడమవైపుకు పెట్టి కుడివైపుకు బెండ్ చేయండి. ఇలా కనీసం ఒక 6 సార్లు చేయండి. దీన్ని మనము మర్కాట ఆసనము అంటాం. మర్కాట అంటే కోతి. చూశారు కదా, ఇలా చేసి కొద్దిసేపు ఉండాలా. వెంటనే ఫాస్ట్గా చేయకూడదు. నిదానంగా చేయడం వల్ల మీకు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ కాళ్ళ నుంచి తల వరకు అన్ని భాగాలకు మంచి ఎక్సర్సైజు మర్కాటాసనం. మీరు రెగ్యులర్గా చేస్తుంటే మీకు ఎలాంటి శ్రమ ఉండదు. దీన్ని మనము మర్కాట ఆసనం అంటాం. ఇప్పుడు కాళ్ళను స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి ఎడమవైపుకు తిరగండి. ఎడమ చేయిని తల కింద పెట్టుకోండి. కుడి చేయి తొడ మీద పెట్టేసి మెల్లగా కుడి చేయి భూమిపైన సపోర్ట్ పెట్టి మెల్లగా కూర్చోండి. ఎప్పుడు కూడా మీరు ఎడమవైపు తిరిగి మామూలుగా కూర్చొని దీన్ని మనం మర్కాట ఆసనం అంటాం. ఆసనం చేసిన తర్వాత ప్రతిసారి కూడా నిష్పంద భావాసనం రెస్ట్ తీసుకోండి. ఒక 1 మినిట్ కాళ్ళు చాలా వెడల్పు పెట్టేసేసి తల వెనక పెట్టేసి డీప్ బ్రీతింగ్, గాలిని మాత్రము మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా కూడా గాలి పీల్చుతూ వదులుతూ ఉండండి. డీప్ బ్రెత్, డీప్ ఎగ్జలేషన్. గాలి పీల్చుకోండి, ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్. పూర్తిగా పీల్చుకోండి, పూర్తిగా వదలండి. మీరు మామూలుగా కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా శ్వాసను పీల్చుతూ ఉండండి. దీనివల్ల మీరు ఇంటర్నల్ సిస్టమ్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. గాలి పీల్చుకోవడం వదలడం అంటే అదొక ప్రాణాయామ ప్రక్రియ. కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ రెస్ట్ తీసుకున్నప్పుడు, శవాసనలో ఉన్నప్పుడు, మామూలు ఆసనాలు చేసేటప్పుడు కూడా మీరు పూర్తిగా గాలి పీల్చుకొని పూర్తిగా వదులుతూ ఉండండి. మనం ఇంతకుముందు నేర్చుకున్న ఆసనము మర్కాటాసనము. చూశారు కదా మర్కాటాసనం ఎలా చేయాలనేది.
మరొక్కసారి చూపెడతాము. చూడండి, చూసి అర్థం చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అయితే ఈ మర్కాటాసన చేయటం వల్ల మీ పొట్ట కండరాలు బాగా కదులుతున్నాయి. మనం ఏం చేస్తున్నాము, మెడ ఇటు తిప్పుతున్నాం, కాళ్ళు అటు, దానివల్ల పొట్టంతా ట్విస్ట్ అవుతున్నది. పొట్ట ట్విస్ట్ అవడంతో ఎక్స్పాండ్ అవుతున్నాయి. సైడ్ కండరాలు, పొట్ట కండరాలు, బ్యాక్ కండరాలు అన్నీ కూడా స్ట్రాంగ్గా అవుతున్నాయి, ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటున్నది. మన శరీరం అంతా నార్మల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైతే గర్భం ధరిస్తారో మీ శరీర కండరాలన్నీ ఎక్స్పాండ్ అయ్యి పెద్దగా అవుతాయి. తర్వాత మీరు డెలివరీ అయిన తర్వాత మీరు మళ్ళీ లూజ్గా అవుతాయి. మీరు వెంటనే మళ్ళీ మీరు ఆసనాలు ప్రాణాయామం మొదలు పెడితే మీరు ఒరిజినల్ డెలివరీ కాకముందు ఎలా ఉన్నాయో మీ కండరాలు మళ్ళీ వెంటనే సంకోచం అవుతాయి. ఈ వ్యాకోచించిన కండరాలన్నీ సంకోచిస్తాయి. కాబట్టి ఈ మర్కాటాసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఈ 8 ఆసనాలు మీకు సరిపోతాయి. కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఫిజికల్గా స్ట్రాంగ్ కాండి, మెంటల్గా స్ట్రాంగ్ కాండి. తప్పకుండా మీరు ఆచరిస్తారని, మీలో ఉన్న భయాన్ని, భీతిని అన్నీ పోగొట్టుకొని మీరు స్ట్రాంగ్గా ఉంటారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను.